హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రైడే ట్రేడ్ చేయడానికి థర్స్డే రోజు ఇచ్చిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఫ్రైడే రోజు మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము, ఎలా ప్రాఫిట్ వచ్చింది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మనం ఎక్కడ మన ప్రైస్ యాక్షన్ విత్ క్యాండిల్ స్టిక్తో ప్రైస్ యాక్షన్లో ఏ విధంగా ట్రేడ్ చేసామో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫ్రెండ్స్, మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ నేర్పించడానికి మేము ఒక ఇంట్రాడే ట్రేడింగ్ కోర్స్ అంటే ఒక 10-15 డేస్లో కంప్లీట్ అయ్యే విధంగా ఆన్లైన్లో మేము ప్లాన్ చేసాము. ఈ సండే రోజు మేము ప్రకటిస్తాం. ఫ్రెండ్స్, ఎక్కడ ప్రకటిస్తామంటే మా బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మేము మన కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ విధంగా మన ఫీజు పే చేయాలి, ఎంత ఫీజు పే చేయాలి, ఎన్ని రోజులు మనం ట్రేడింగ్స్ నేర్చుకుంటాం, ఎలా ప్రాక్టీస్ చేస్తాము, ఏంటేంటి ప్రాక్టీస్ చేస్తాం, కోర్సులో మేము ఏమేమి నేర్పిస్తామని చెప్పేసి మా టెలిగ్రామ్ గ్రూపులో మేము షేర్ చేస్తాము. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎవరైతే మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యి మీరు కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు చేయాల్సింది ఏంటంటే, వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నాము. ఆ లింక్ ఓపెన్ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, గ్రూప్లో జాయిన్ అయితే మేము ఇచ్చే డీటెయిల్స్ అనేది మీరు అందులో క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం ఏం చేద్దామంటే, మన డైలీ అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక 2 months నుంచి డైలీ అనాలిసిస్ ఇస్తున్నాము. డైలీ అనాలిసిస్ ఇవ్వడంతో పాటు అంటే వన్ డే ప్రీవియస్ డే మేము ఏం చేస్తామంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవడానికి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ ఇవ్వడంతో పాటు అవి నెక్స్ట్ డే అంటే ఈరోజు మనం ఫ్రైడే చేసుకోవడానికి ప్రీవియస్ డే ఇచ్చాము. ఫ్రైడే రోజు అది ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మనం ఎక్కడ ట్రేడ్ చేస్తాము, ఏ విధంగా ట్రేడ్ చేస్తాము, టెక్నికల్ అనాలిసిస్ ఏంటనేది మనం క్లియర్గా చెప్తాం. ఫ్రెండ్స్, అయితే మీరు మా ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం ఫ్రీగా మొత్తం చూడాలనుకుంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫ్రైడే రోజు మనం ఇచ్చిన బ్యాంక్ ఫ్రెండ్స్ నేను ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్, జూమ్ చేస్తే మీకు ఏమైందంటే క్లియర్గా ప్రైస్ యాక్షన్ అనేది అర్థమైంది. ఫ్రెండ్స్, చూడండి, జూమ్ చేసి నేను క్లియర్గా మీకు విత్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫ్రెండ్స్, ఫ్రైడే రోజు ఏమైంది, మార్కెట్ అనేది మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కింద అంటే సపోర్ట్ దగ్గర ప్రైస్ అనేది సపోర్ట్ కొంచెం లాంగ్ ఓపెన్ అయ్యి ఏమైందంటే ఒక్కసారిగా మార్కెట్లో రిజెక్షన్ జరిగి పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ టచ్ చేసుకొని ఒకసారి ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అప్ సైడ్కి వెళ్ళింది. అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఏమైందో చూసారా, మార్కెట్ మళ్ళీ ఏమైంది, మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మనం ట్రేడ్ అనేది చెయ్యం, ఎందుకంటే ఈ ఛానల్లో టచ్ చేసింది. మనం ఈ ఛానల్లో ట్రేడ్ చేయొద్దు అని చెప్పేసి ప్రతి వీడియోలో క్లియర్గా చెప్పాం మనం. అయితే మనం ఎక్కడ ట్రేడ్ చేస్తామంటే ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి కిందికి రివర్స్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ డౌన్ సైడ్ రివర్స్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది, సపోర్ట్ని బ్రేక్ చేసింది 3 minutes క్యాండిల్. మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, ఒకసారి రీటెస్ట్ చేసి ఇక్కడ మనకి షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. చూసారా, షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ నుంచి ఒక 100 points అనేది మనం డౌన్ సైడ్కి అనేది తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మార్కెట్ ఏమైంది, ఇక్కడ ఒక చిన్న కన్సల్టేట్ జరిగింది. ఇక్కడ జరిగి ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎక్కడ ట్రేడ్ చేస్తాం మనం, ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేసిందో, అప్ సైడ్ బ్రేక్ చేసిందో 3 minutes క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మన సినారియో ఏంటి, ఖచ్చితంగా రీటెస్ట్ అనేది చేయాలి. ఇక్కడ రీటెస్ట్ ఇలా చేసింది. రీటెస్ట్ చేసి ఏమైంది, ఇక్కడ మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటే బుల్లిష్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. దీని కింద మనం స్టాప్ లాస్ ఉంచుతాం, ఇక్కడ బై చేస్తాం. ఫ్రెండ్స్, చూసామా, ఇక్కడ నుంచి మినిమం మనకి ఒక 300-400 points అనేది మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మన ఫియర్ అనేది లేకుండా ఇక్కడ ఒక 300 points అని బుక్ చేయొచ్చు. ఒకవేళ మీరు మార్కెట్లో ఇక్కడ మొత్తం ఏమైంది, ట్రేడ్ అనేది చేయలేదు, మీకు ఫియర్ వల్ల ట్రేడ్ చేయలేదు, కానీ మీరు మళ్ళీ ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అంటే మన రెసిస్టెన్స్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇదేంటి మనకి హేమర్ ప్యాటర్న్. కాకపోతే ఇక్కడ ఫిక్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, పర్లేదు. ఇక్కడ మనకి ఏంటంటే రీటెస్ట్ కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, ఈ కింద స్టాప్ లాస్ అనేది ఇస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం ఒక 100 points అనేది తీసుకున్నాం. మళ్ళీ చూసారా, మార్కెట్లో ప్రైస్ ఏమైంది, బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ మనం వచ్చే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, కాకపోతే అప్పటికే మనకి
మార్కెట్ అవర్స్ అనేది కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. చూసారా? అయితే ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వేషన్ చేస్తే మీకు క్లియర్గా మీరు చూడండి. మీకు ఇక్కడ ఇంకో సినారీ ఒకసారి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఏమైంది, కన్సల్టేట్ జరిగి మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. చూసారా? ఇంత సింపుల్గా మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. నిఫ్టీలో ఫ్రెండ్స్, నిఫ్టీలో కూడా సేమ్ సినారియో. నిఫ్టీలో ఏమైంది ఫ్రెండ్స్, చూసారా? జూమ్ చేస్తున్నా చూడండి, క్లియర్గా మీకు అర్థమయ్యేదానికి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమ్మలంగా ఫ్రీగా చెప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏమైంది, మార్కెట్ పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ పైన ఓపెన్ అయ్యి జస్ట్ కొద్దిగా పైకి ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఓపెన్ అయ్యి ఒకసారి కిందికి టచ్ చేసుకొని మార్కెట్ అనేది ఒక్కసారి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి డౌన్ అయింది. తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి పోయి అక్కడ మనకు ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. చూసారా? ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఏం చేస్తాం, మనం ఇక్కడ సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ సెల్ చేస్తాం, అప్ సైడ్ స్టాప్ లాస్ ఉంటుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ కింద మనకు ప్యాటర్న్ వచ్చింది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ కింద మనకు ప్యాటర్న్ వచ్చింది. ఒకవేళ మీరు ఇంకా కన్సల్టేషన్ చూసుకుంటే మీరు ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని మనం ఎక్కడ సెల్ చేసినా అక్కడే సెల్ చేస్తాం. ఓకేనా? అక్కడ నుంచి మనకు మినిమం ఒక 80 పాయింట్స్ అనేది మనకి ఇచ్చింది. చూసారా? మళ్ళీ ఏం చేసింది ఫ్రెండ్స్, మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ దగ్గరనే మళ్ళీ ఒక మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. చూడండి, మళ్ళీ ఒక మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ బై చేస్తాం. దీని కింద మనకి స్టాప్ లాస్ ఉంటుంది. కింద స్టాప్ లాస్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనకి ఇక్కడ నుంచి మినిమం ఒక 200 పాయింట్స్. చూసారా? 150 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ అనేది మనకు నిఫ్టీలో ప్రైస్ అనేది ఇచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక ప్యాటర్న్ డౌన్ సైడ్ ఫామ్ అయితే పిఈ బై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, మనం ఒక పిఈ బై చేసుకుంటాం. పిఈ బై చేసుకుని ఏం చేస్తాం, ఎప్పుడైతే మనం ప్రాఫిట్లోకి వస్తామో ఎగ్జిట్ అవుతాం, లేకపోతే మన స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాం. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏముంది, మన సపోర్ట్ లైన్ ఉంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇక్కడ మన సినారియో ప్రకారం కిందికి బ్రేక్ అయితే డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసుకొని ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తే మనం డౌన్ సైడ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏమైందంటే మనకి బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది. బుల్లిష్ ప్యాటర్న్ ఏమొచ్చింది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. మనం ఇక్కడ ఏం చేస్తాం, మన సినారియో ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఎమ్మటే సిఈ అనేది బై చేస్తాం. సపోజ్ మనం ఇక్కడ 12,776 ఉంది ఫ్రెండ్స్. మనం అప్పుడు ఏం చేయాలి, 12,800 కానీ తక్కువ ప్రైస్ ప్రీమియం ప్రైస్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ని తీసుకొని ఇక్కడ నుంచి మనం సిఈ కూడా ఆప్షన్స్లో బై అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి మన మార్కెట్ ఏమైంది, 150 పాయింట్స్ అనేది మూవ్ ఇచ్చిందంటే ఫ్యూచర్స్లో మనకు ప్రీమియంలో కూడా మినిమం ఒక 30 పాయింట్స్, 40 పాయింట్స్, 50 పాయింట్స్ అని నిఫ్టీలో వచ్చాయంటే మీరు చూడండి, ఇంకెన్ని లాట్లు వేసుకుంటే మనకి ఎంత మనీ అనేది మనం ఎర్న్ చేస్తాం. ఓకేనా? క్లియర్గా మన ప్రైస్ యాక్షన్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ జరిగింది. చూసారా? ఇక్కడ మార్కెట్ ఒక చిన్న కన్సల్టేషన్ జరిగింది, ఇక్కడ ఏమైంది, స్ట్రాంగ్ బ్రేక్ అయింది. ఓకేనా? మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ జరిగింది, మళ్ళీ ఇక్కడ ఇది బ్రేక్ అయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో చూసారా, ఇది బ్రేక్ అయిన తర్వాత మరి రీటెస్ట్ చేసుకుంది. రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ అనేది వెళ్ళింది మార్కెట్. ఎంత సింపుల్గా ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది మీరు కనుక నేర్చుకుంటే ఈజీగా ట్రేడ్ ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ ఉంటుంది, మనకు అక్కడ కనిపిస్తుంది, మనం ట్రేడ్ చేస్తాం. అంతే కదా? మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ కనిపిస్తుంది మార్కెట్ అనేది, ఇక్కడ ఏం చేయాలో కనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే ఇక్కడ మనం ఏం చేయాలో కనిపిస్తే మనం ఇక్కడ ఈజీగా ట్రేడ్ చేసుకుంటాం. అంతే. నీకు ఎక్కడ ట్రేడ్ చేయాలో ఏం చేయాలో నీకు ప్లాన్ లేకపోతే ఏం చేస్తాం, మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం ఏం చేద్దామంటే మండే రోజు ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ ఫ్రెండ్స్, మనం మండే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేవి తీసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత నిఫ్టీలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 29,416 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 28,561 టు 28,769 ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి మనం. ఈ ఛానల్లో ట్రేడ్ అనేది తీసుకోవద్దు, మ్యాక్సిమం తీసుకోవద్దు. మనం ఏమున్నా ఈ లైన్స్ దగ్గర పర్ఫామ్ ఇస్తే మాత్రమే మనం మన క్యాండిల్ స్టిక్ ప్రైస్ యాక్షన్ ప్రకారం చేస్తాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీలో మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 12,910 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 12,854 ఫ్రెండ్స్. అగైన్ సపోర్ట్ వచ్చేసి 12,743 టు 12,777 ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ అనేవి మీరు ఏదైనా ఒక బ్రోకరేజ్ అకౌంట్ అయితే వాడతాం మనం ట్రేడింగ్ కోసం. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఆ బ్రోకరేజ్ అకౌంట్ వాడే స్టార్ట్లో మీరు ఇలా ప్లేస్ చేసుకొని మన ప్రైస్ యాక్షన్ చెప్పిన విధంగా 3 మినిట్స్ క్యాండిల్లో ప్రైస్ యాక్షన్ చెప్పిన విధంగా మీరు ట్రేడ్ అనేది చేసుకొని ఈజీగా ప్రాపర్ స్టాప్ లాస్తో మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?
మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో ఈ వీడియోలో కూడా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే మార్కెట్ మనకున్న కరెంట్ ప్రైస్ నుంచి సపోర్ట్ దగ్గరకు వచ్చి సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్ అనేది బై చేస్తాం, లేకపోతే ఇక్కడ సి అనేది బై చేస్తాం. ఓకేనా, ఇదే మార్కెట్లో ప్రైస్ అనేది నిఫ్టీ ప్రైస్ అనేది మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి గనక వెళ్ళి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని అక్కడి నుంచి డౌన్ సైడ్ సెల్ చేస్తాం, లేకపోతే పి అనేది బై చేస్తాం క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే మార్కెట్ ఎప్పుడైతే మనం ఇచ్చిన సపోర్ట్ అనేది 3 minutes క్యాండిల్లో బ్రేక్ అయితే ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ అనేది చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని డౌన్ సైడ్ సెల్ చేస్తాం. ఓకేనా, డౌన్ సైడ్ ఏం చేస్తాం, సెల్ చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేయం, ఏం చేస్తాం, మళ్ళీ రీటెస్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఖచ్చితంగా బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ బుల్లిష్ క్యాండిల్ వస్తే పైన బై చేస్తాం, కింద స్టాప్ లాస్ అనేది తీసుకుంటాం. ఇది మన 3 minutes క్యాండిల్లో సినారియో ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏ లైన్ దగ్గర అంటే ఏ సపోర్ట్ లైన్ దగ్గర అయినా సరే, ఏ రెసిస్టెన్స్ లైన్ దగ్గర అయినా సరే మనకు ఉండే సినారియో ఏంటి ఫ్రెండ్స్, 2నే, ఒకటి రివర్స్, ఒకటి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్, ఇంకోటి రివర్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో మనకున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఒకసారి ప్రైస్ అనేది అప్ సైడ్కి వెళ్ళి దాని కింద కనుక సస్టైన్ అయ్యి రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే డౌన్ సైడ్ సెల్ చేస్తాం, మనకు ఆర్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి ఏం చేస్తాం, డౌన్ సైడ్ మార్కెట్ వస్తుందంటే పీ బై చేస్తాం ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ పీ బై అంటున్నా, బై సైడ్ మాత్రమే చెప్తున్నా, ఆప్షన్స్లో బై సైడ్, ఎందుకంటే ప్రాపర్ స్టాప్ లాస్తోనే బై చేసుకోవాలి. ఓకేనా, స్టాప్ లాస్ లేకుండా ఆప్షన్స్లోకి వెళ్ళొద్దు, మా లాస్ అవుతారు. ప్రాఫిట్ వచ్చేది ఆప్షన్స్లే, లాస్ అయ్యేది ఆప్షన్లే, కాబట్టి పీ బై చేసుకుంటే మనకు ప్రాపర్ స్టాప్ లాస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో మినిమం 50 నుంచి 80 పాయింట్ స్టాప్ లాస్ ఉంచవచ్చు, ప్రాఫిట్ వచ్చేసి 1:2 1:1లో బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే మార్కెట్ అనేది మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చి సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే దాని ద్వారా కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఉంటుంది, లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ నుంచి సిఈ బై చేస్తాం. ఓకేనా, క్లియర్గా. నెక్స్ట్ ఏమైంది, మనం ఇచ్చిన సపోర్ట్ అనేది 3 minutes క్యాండిల్ బ్రేక్ అయితే ఎమ్మటే రీటెస్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ రావాలి, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అనేది అప్పుడు మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని డౌన్ సైడ్ సెల్ చేస్తాం. ఓకేనా, తర్వాత ఏంది, మనం ఇచ్చే రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేయం ఫ్రెండ్స్, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే మనం అప్ సైడ్ అనేది ట్రేడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని మనకు ఉండడం వల్ల మార్కెట్లో ఫియర్ అనేది ఉండదు, మనకి అక్కడ ఫియర్ ఉండదు. మనం ఏం చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అయితే దాన్ని మళ్ళీ సపోర్ట్గా కన్సిడర్ చేసుకొని రీటెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి బై చేస్తాం, లేకపోతే రివర్స్ అయితే రివర్స్ ట్రేడ్ చేస్తాం, సెల్ చేస్తాం. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే బై చేసుకుంటాం. మనకేంటి అక్కడ తెలిసిపోతుంది అనమాట, అక్కడ ఏమవుతుంది మనకి ఈజీ తెలిసిపోవడం వల్ల ట్రేడ్ అనేది సింపుల్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీగా